స్వభావోక్తి అలంకారం. లక్షణం: జాతి, గుణం, క్రియాదుల చేత వస్తువు సహజ స్వభావాన్ని ఉన్నది ఉన్నట్లుగా చెబితే అది స్వభావోక్తి అలంకారం అవుతుంది. జాతి, గుణం, క్రియాదుల చేత వస్తువు సహజ స్వభావాన్ని ఉన్నది ఉన్నట్లుగా చెబితే అది స్వభావోక్తి అలంకారం. అనగా ఒక విషయాన్ని ఉన్నదున్నట్లుగా వర్ణించడం స్వభావోక్తి అలంకారం అవుతుంది. ఉదాహరణ: మొంగిట గోమయంబున గోముఖమున దీర్చి కడలు నాలుగుగా మృగు కర్రవెట్టి. మొంగిట గోమయంబున గోముఖము దీర్చి కడలు నాలుగుగా మృగు కర్రవెట్టి. సమన్వయం చేస్తే వాకిట్లో ముగ్గులు, ఆతిథ్యం మొదలగునవి ఉన్నవి ఉన్నట్లుగా చక్కని పదాలతో వర్ణించారు. ఉన్నది ఉన్నట్లుగా చక్కని పదాలతో వర్ణించారు కనుక ఇది స్వభావోక్తి అలంకారం అవుతుంది. వాకిట్లో ముగ్గులు మరియు ఆతిథ్యం మొదలగునవి ఉన్నది ఉన్నట్లుగా చక్కగా పదాలలో చెప్పడం జరిగింది. చక్కని పదాల్లో వర్ణించడం కూడా జరిగింది కనుక ఇది స్వభావోక్తి అలంకారంగా చెప్పవచ్చు. ఇంకా కొన్ని ఉదాహరణలు చూస్తే, ఆవులు అంబా అనుచు లేగదూడలకై పరుగులు పెడుతున్నవి. ఆవులు అంబా అనుచు లేగదూడలకై పరుగులు పెడుతున్నవి. వనంలోని లేడి చంచల నయనంబులతో రిక్కించిన చెవులతో అటూ ఇటూ గెంతుతున్నది. వనంలోని లేడి చంచల నయనంబులతో రిక్కించిన చెవులతో అటూ ఇటూ గెంతుతున్నది. తేలిక గడ్డిపోచల తెచ్చి రచించెదవీవు తూగుటుయ్యేల గృహంబు మానవులకేరికి సాధ్యము కాదు. తేలిక గడ్డిపోచల తెచ్చి రచించెదవీవు తూగుటుయ్యేల గృహంబు మానవులకేరికి సాధ్యము కాదు. తర్వాతది: తొలికోడి కనువిచ్చి నిలిచి మైవెంచి పక్షమిదిలించి కొక్కరోకోయని కూసింది. తొలికోడి కనువిచ్చి నిలిచి మైవెంచి పక్షమిదిలించి కొక్కరోకోయని కూసింది. ఈ విధంగా ఒక విషయాన్ని ఉన్నది ఉన్నట్లుగా వర్ణిస్తే ఆ అలంకారం స్వభావోక్తి అలంకారంగా చెప్పవచ్చు.